మౌనిక మా ఆశాకిరణం ఆశీర్వదించిన పద్మనాభం. కాపు టైగర్ అంబటి కూతురు మౌనిక బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ అంత ఎత్తుకు ఎదగాలన్నారు ముద్రగడ పద్మనాభం. కాపు ఫైర్ బ్రాండ్ రాజకీయ ఆశాకిరణంగా మౌనికను అభివర్ణించారు కాపు సంఘం నేత. హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. దీన్ని మీరు సమర్థిస్తారా? మీరు ఆడవారి మర్యాద దెబ్బతిందనే ప్రాసెస్లో మీరు దాడి చేస్తూ మీరు అటాక్ చేసింది ఆడవాళ్ళ మీదనే. ఇది ఏ రకంగా సమంజసం? ఇది ఏ రకంగా న్యాయం? నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ళ పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. ఇవిగో ఇలాంటి తూటాల్లాంటి మాటలే కాపు నేతల్ని ఆకట్టుకున్నాయి. అంబటి రాంబాబు కూతురు మౌనికకు అస్సలు రాజకీయ అనుభవం లేదు. తొలిసారి మీడియా ముందుకు వచ్చినప్పటికీ అదురు బెదురు లేకుండా తన ఇంట్లో మహిళల భద్రత గురించి ప్రభుత్వాన్ని మౌనిక ప్రశ్నించారన్నారు వైసీపీ నేతలు. ఆవేదనలో సైతం అనవసర మాటలు విడిచిపెట్టకుండా బ్యాలెన్స్ తప్పకుండా మౌనిక మాట్లాడారన్నారు కాపు నేతలు. అంబటి అరెస్టు తర్వాత మౌనిక తన కుటుంబం గురించి పోరాడిన తీరుకు తామంతా ఫిదా అయిపోయామంటున్నారు వైసీపీ కాపు నేతలు. ముద్రగడ పద్మనాభం అయితే మౌనిక తమ ఆశాకిరణమని చెప్పేశారు. నేను పెద్ద పూలు చూడ రాలేదు. పెద్ద పూలు గారి కుమార్తె ఫైర్ బ్రాండ్ పలకరించడానికి దీవెనలు ఇవ్వడానికి వచ్చానండి. మౌనికను ఫైర్ బ్రాండ్ అన్న పద్మనాభం ఆమె మమతా బెనర్జీ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో బెంగాల్ ముఖ్యమంత్రి గౌరవనీయులు మమతా బెనర్జీ గారి స్థాయికి వెళ్ళాలని ఆ పాపకు చెప్పడం జరిగిందండి. ఆ పాపకు మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. 18 రోజులు జైల్లో ఉండి ఇటీవల విడుదలైన అంబటి రాంబాబును పరామర్శించారు వైసీపీ నేతలు. ముద్రగడ పద్మనాభం, తమ్మినేని సీతారాం అంబటిని పరామర్శించారు. అంబటి రాంబాబును పరామర్శించిన ముద్రగడ పద్మనాభం మౌనికను అభినందించి ఆశీర్వదించారు. ముద్రగడ పద్మనాభం మాత్రమే కాదు, పలువురు వైసీపీ నేతలు సైతం మౌనికను ప్రశంసలతో ముంచెత్తారు. వైసీపీకి మరో లేడీ ఫైర్ బ్రాండ్ దొరికినట్టే అంటున్నారు ఆ పార్టీ నేతలు.